లేబర్లో 3 దశలుంటాయి. మొదటిది ఎర్లీ లేబర్, రెండవది యాక్టివ్ లేబర్, ఇక చివరగా మూడవ దశ ట్రాన్సిషనల్ లేబర్. ఎర్లీ లేబర్లో నొప్పులు నెమ్మదిగా మొదలై ఆ తర్వాత దశ అంటే యాక్టివ్ లేబర్కి వచ్చేసరికి ఊపందుకుంటాయి. యాక్టివ్ లేబర్ ఎంత వ్యవధి ఉంటుంది, లక్షణాలు ఎలా ఉంటాయి? యాక్టివ్ లేబర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. లేబర్ నుంచి బేబీ డెలివరీ చేయడం వరకు ఈ ప్రాసెస్ అంతా కూడా గర్భిణీలకి లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా న్యాచురల్ గా బేబీని డెలివర్ చేసే స్త్రీలకి ఇదో పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. లేబర్ నెమ్మదిగా చిన్న చిన్న నొప్పులతో మొదలై కొద్ది గంటల తర్వాత ఊపందుకుంటుంది. ఎర్లీ లేబర్తో మొదలయ్యే నొప్పులు పుంజుకుంటూ యాక్టివ్ లేబర్ స్టేజ్కు దారితీస్తాయి. లేబర్లో యాక్టివ్ స్టేజ్ రెండో స్టేజ్గా చెప్పుకోవచ్చు. ఈ స్టేజ్లో నొప్పుల తీవ్రత ఎలా ఉంటుంది? యూట్రైన్ కంట్రాక్షన్స్ ఏవైతే మనకి 10-20 సెకండ్లు వస్తున్నాయో, 7 నుంచి 10 నిమిషాల దూరంలో విడివిడిగా వస్తున్నాయో, రాను దగ్గరికి రావడం మొదలవుతాయి. ఈ 10 నుంచి 20 సెకండ్ల నుంచి అవి 30 నుంచి 60 సెకండ్లు అంటే 1 నిమిషం దాకా అవుతాయి. 7 నిమిషాల నుంచి 5 నిమిషాల నుంచి 3 నిమిషాలు ఇంత తొందరగా కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఈ స్టేజ్లో అయితే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఒకసారి బేబీ ఎలాగుంది, ఫెసిలిటీస్ ఉంటే కనుక బేబీ హార్ట్ రేట్ ట్రేసింగ్ సిటీజీ అంటారు, సిటీజీ ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలి. బేబీ ఎలాగుందో చూసుకోవాలి, మదర్ జనరల్ కండిషన్ అది ఎలాగుందో చూసుకోవాలి. యాక్టివ్ స్టేజ్ లేబర్లో హాస్పిటల్లో అడ్మిట్ కావడం తప్పనిసరి. ఈ స్థాయిలో కొన్ని లక్షణాలు ప్రత్యేకించి గమనించవచ్చు. అవి పెరుగుతున్న నొప్పులు, బ్యాక్ పెయిన్ ఎక్కువ కావడం, కాళ్లలో నొప్పులతో పాటు హెవీగా అనిపించడం, బ్లడీ డిశ్చార్జ్, దీన్నే షో అంటారు, అలసట, మెంబ్రేన్స్ రప్చర్ కావడం. ఈ సమయానికి కాకపోయినా కూడా ఆర్టిఫిషియల్ గా మెంబ్రేన్ పొరని డాక్టర్ రప్చర్ చేస్తారు. ఇవన్నీ కూడా యాక్టివ్ స్టేజ్ లేబర్లో కనిపించే డెవలప్మెంట్స్. ఒకవేళ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే సి సెక్షన్ అవసరం పడవచ్చు. కాబట్టి అందుకు తగ్గట్టు వైద్య సూచన ఫాలో కావలసి ఉంటుంది. అన్ని బాగుంటే కనుక ఈ యాక్టివ్ స్టేజ్లో కూడా నొప్పులు తొందరగా వస్తున్నప్పుడు కూడా తల్లి చక్కగా నడవచ్చు, ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో ఉండొచ్చు. లిక్విడ్స్ బాగా హైడ్రేట్ చేసుకోవాలి. నొప్పులు వస్తున్నాయి కదా అని తాగడం తినడం మానేయకూడదు. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అయితే మీ డాక్టరు సలహా ఇవ్వచ్చు, ఎక్కువ తినకండి సాలిడ్స్, పాలవి తాకండి, పొట్టలో చాలాసేపు ఉండిపోతాయి. ఒకవేళ ఎమర్జెన్సీ సిజేరియన్ అవసరం పడితే కనుక మత్తు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళకి తినద్దని చెప్తారు. అలాంటి వాళ్ళు కూడా కంటిన్యూస్గా ఎక్కువ పులుపు లేని ఫ్రూట్ జ్యూసెస్ కానీ, వాటర్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఎనర్జీ డ్రింక్స్ కానీ, ఇప్పుడు స్పెషల్గా దీనికోసం అనే లేబర్ డ్రింక్స్ అని వస్తున్నాయి. ఈ లేబర్ డ్రింక్ కానీ చక్కగా తాగుతూ మంచిగా హైడ్రేట్ చేసుకొని చక్కగా చల్లగా కూల్గా కామ్గా ఉండి నడుస్తూ యాక్టివ్గా ఉన్నంతసేపు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. యాక్టివ్ లేబర్లో నొప్పులు 2-3 నిమిషాలకోసారి వస్తూ ఉంటాయి. అవే పోను మరింత తక్కువ గ్యాప్లో కూడా రావచ్చు. ఇవన్నీ కూడా లేబర్ ప్రోగ్రెస్ అవుతుంది అనేందుకు సూచనలే. లేబర్ని సపోర్ట్ చేసే కొన్ని చిట్కాలను కనుక గర్భిణీగాని ఫాలో అయితే లేబర్ ప్రోగ్రెస్ అయ్యి బేబీ డిసెండ్ అవడం కూడా సులువుగా జరిగిపోతుంది. సాధారణంగా లేబర్ పెయిన్స్ వస్తున్నాయని గర్భిణీలు పడుకోవడం చూస్తాం. ఇలా చేసే కంటే కూడా మూమెంట్లో ఉండడం వల్ల బేబీ బర్త్ కెనాల్ వైపుకి డిసెండ్ కావడం సులభం. ఇది లేబర్ ఫ్రెండ్లీ పొజిషన్స్ లో ఒకటి. పడుకొని ఉండకుండా నడిస్తే చాలా బెనిఫిట్. నేను మా వాళ్ళందరికీ చెప్తాను, నడవండిరా అని. చాలాసార్లు మదర్సును హస్బెండ్స్ అమ్మో పెయిన్ వస్తుందండి పడుకోబెట్టామండి అని చెప్తారు. ఆ సీనియర్ నర్సెస్ కూడా చెప్తారు ఒక్కొక్కసారి, వద్దండి పడుకోమన్నాను నేనే, ఎక్కువ పెయిన్ వస్తుంది పాపం అంటారు. కానీ పడుకున్నప్పుడు బేబీ తల మనకి వెనక నర్వ్స్ మీద ప్రెస్ అయ్యి పెయిన్ ఎక్కువ అనిపించవచ్చు. అదే నడిచినప్పుడు బేబీ హెడ్ మనకి వెనకున్న నర్వ్స్ మీద పడకుండా ఈ ప్రెషర్ అంతా సర్విక్స్ మీద పడుతుంది కాబట్టి సర్విక్స్ తొందరగా ఓపెన్ అవడం ఒకటి జరుగుతుంది. ఈ నర్వ్స్ మీద ప్రెషర్ లేకపోవడం మూలాన నడిచేటప్పుడు పెయిన్ తక్కువ కూడా అనిపిస్తుంది. పద్దాక పడుకొని విసుగొచ్చి బోర్ కొట్టకుండా టైంపాస్ కూడా అవుతుంది నన్ను అడిగితే. యాక్టివ్ లేబర్ మానిటర్ చేసే క్రమంలో రక్తపోటు చెక్ చేయడం, ఫీటల్ మానిటరింగ్ ద్వారా బేబీ హెల్త్ మానిటర్ చేయడం, కాంట్రాక్షన్స్ తీవ్రత చెక్ చేయడం, రక్తస్రావం చెక్ చేయడం, ఎపిడ్యూరల్ అవసరం ఉన్న కండిషన్లో ఐవీ లైన్ రెడీ చేయడం, స్లోగా ప్రోగ్రెస్ అవుతున్న లేబర్ని అగ్మెంట్ చేయడం కోసం అవసరమైన మందులివ్వడం,
ఏఆర్ఎం అంటే ఆర్టిఫిషియల్ గా మెంబ్రెన్స్ ని రప్చర్ చేయడం, సర్విక్స్ ఎంతవరకు తెరుచుకుందో చెక్ చేస్తూ ఉండడంతో పాటు పెయిన్ రిలీఫ్ కనుక కావాలని కోరుకుంటే అందుకు తగ్గ వైద్య సహాయం, ఇవన్నీ కూడా యాక్టివ్ లేబర్ స్టేజిలో జరిగే పలు డెవలప్మెంట్స్. ఇక ఈ స్టేజ్ లేబర్ ఎంతసేపు ఉంటుందనే ప్రశ్నకి సమాధానంగా, సో యాక్టివ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ఎన్ని గంటలు ఉంటుంది అంటే మేము ఖచ్చితంగా లెక్క చూసుకుంటాము. ఇది మొదటిసారి కాన్పొచ్చే అమ్మాయి ప్రైమీకి, తర్వాత గ్రావిడా మల్టీగ్రావిడాకి అంటే రెండోసారి మూడోసారికి స్పీడ్ కొంచెం తేడా ఉంటుంది అనమాట. మేము ఇది ఓకే, ఈ స్పీడ్ ఆఫ్ డైలటేషన్ ఓకే అనుకున్నది ప్రైమీకి 1 cm/h, గంటకు 1 cm డైలేట్ అయితే ఓకే. అంటే మనకి 3, 4 నుంచి 8కి అవడానికి ఇది ఒక 5 నుంచి 7 గంటలు ఓకే. అదే సెకండ్ గ్రావిడా రెండోసారి మూడోసారి కాన్పుల్లో ఇది చాలా స్పీడ్గా అవుతుంది, 1.5 to 2 cm కూడా ఒక్కొక్కసారి అవుతుంది. సో వాళ్ళకి ఈ యాక్టివ్ ఫేజ్ ఇంకొంచెం తొందరగా అయిపోతుంది. ఒక్కొక్కసారి ఈ సర్విక్స్ చాలా ఫాస్ట్గా డైలేట్ అవుతుంది కొంతమందికి. ఇలాగ చాలా ఫాస్ట్గా డైలేట్ అన్నప్పుడు చాలా సివియర్గా వాంతులు చేస్తారు. ఇది వాంతులు ఏంటో అని భయపడద్దు, ఇది సర్విక్స్ స్పీడ్గా డైలేట్ అయ్యేటప్పుడు అయ్యే వాంతులు ఇవి. సో నథింగ్ టు వరీ అబౌట్.